గైస్, కేరళకు వచ్చిన ఫస్ట్ డేనే మన సూట్ కేసుని అయితే పోగొట్టేసా. సో మనమైతే రైల్వే స్టేషన్ నుంచి ఆటో ఎక్కి డైరెక్ట్ గా మనం బుక్ చేసిన హౌస్ బోట్స్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా పక్కనే ఉన్న షాప్ నుంచి చాక్లెట్స్, బనానా చిప్స్ కొనుక్కొని తినడం స్టార్ట్ చేసా. ఎందుకంటే మనం బుక్ చేసిన హౌస్ బోట్ అయితే ఇంకా రాలేదు. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ బేబీ అని చెప్పి మన బోట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ షార్ట్ గ్యాప్ లోనే పక్కనే ఉన్న షాప్ నుంచి మా ఫ్రెండ్స్ అయితే సన్ గ్లాసెస్ కొనాలని డిసైడ్ అయిపోయినారు. మన వాళ్ళంతా మంచిగా సన్ గ్లాసెస్ కొనుక్కొని కేరళ మోడల్స్ అనిపించుకుంటుంటే రాహుల్ మాత్రం గాంధీ తాతలాగా అద్దాలు కొన్నాడు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి. అండ్ ఫైనల్ గా మన హౌస్ బోట్ అయితే వచ్చేసింది. ఇదే అన్నమాట మన బోటు. పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా లోపలికి ఎంటర్ అయితేనే మన షూస్ ని అయితే తీసి బయట పెట్టేమని చెప్పారు. సరే అని చెప్పి షూస్ ని ఇప్పేసి బోట్ ని చూసేదానికి వెళ్ళాను. బోట్ చాలా బాగుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోదాం అనుకున్నా. బట్ అప్పుడే తెలిసింది మన సూట్ కేసు అయితే పోయిందని చెప్పేసి. మనం ఎక్కడైనా పెట్టి మర్చిపోయామేమో అని చెప్పేసి రికార్డ్ చేసిన వీడియోస్ అని చెక్ చేసి చూసాను. ఫైనల్ గా అసలు ఆటో నుంచి సూట్ కేసు దింపలేదని తెలిసిపోయింది. ఇంకా మన ఫోన్ లో ఆటో నెంబర్ ప్లేట్ ఉంది కాబట్టి ఒకసారి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి కనుక్కోమన్నారు. ఇంకా లేట్ చేయకుండా వెంటనే రైల్వే స్టేషన్ కి బయలుదేరేసాము. ఇంతకీ మన సూట్ కేసు దొరికిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ కింద మెన్షన్ చేస్తున్నా, చెక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.